అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ అభ్యర్థి నేను మహిళని నన్ను అన్ని విధాలు అవమానపరుస్తున్నారు. నా పట్ల అంటే నా మీద ఎలా అంటే అలాగే ప్రచారాలు చేస్తారని చెప్పి బాధపడటం మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఒక్క విషయం అయితే మేము అడుగుతున్నాము. మరి ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డి ఒకప్పుడు స్పీకర్గా చైర్లో ఉన్నప్పుడు ఒక మహిళగా ఆమెను గౌరవించకుండా అగౌరవపరిస్తే ఈ మన్నా మాటలకి ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న సంగతి ఎవరు కూడా మర్చిపోలేదు. మరి అది ఒక మహిళ సాటి మహిళని అవమానపరచడం ఎంతవరకు సమంజసం ఉన్నది ఒకసారి ఆమె ఆలోచిస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే మణిపూర్లో పట్టపగలు ఒక మహిళల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి పెట్రోల్ పోసి వాళ్ళని హతమారిస్తే కూడా మరి ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఒక మహిళగా ఆమె పొందన లేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీ అంటే పార్టీ పక్కకు పెట్టండి. ఒక మహిళ అన్నప్పుడు ఇంకొక మహిళ గురించి మనం ఆలోచన చేయాలి కదా. సో అదొకటి. ఇంకొకటి ఏంటి, బిల్కిస్ బాను అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రెగ్నెంట్ లేడీ, ఒక సైనికుడి భార్య. ఆమెని కూడా వాళ్ళు ఎట్లాగంటే బీజేపీ వాళ్ళు ఆమెని హత్య చేసిన మనిషిని బెయిల్ మీద బయటకు వస్తే బీజేపీ వాళ్ళు సన్మానం చేసి వాళ్ళని గౌరవించారు. అది ఎంతవరకు సమంజసం? ఒక మహిళగా మరి మన బాధ్యత లేదా? మనం ఏ పార్టీలో ఉన్నగా ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరుగుతూ ఉంటే మన ధర్మం ఏంటి? పార్టీ ఏదన్నా కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మనందరికీ తెలిసిందే. దానికి కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకొకటి ఏంటంటే మహిళా రెజ్లర్స్ యూపీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఢిల్లీలో అనుకుంటా లైంగికంగా వేధించి బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి స్పందించలేదు కదా. ఆ రెజ్లర్స్ వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ కూడా వాపస్ ఇచ్చేది. ఎందుకంటే మాకు ఈ మెడల్స్ వద్దు, మాకు అగౌరవపరిచేది. అలాగే అంతేకాకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్తే కూడా దానికి కూడా ఎటువంటి స్పందన వీళ్ళ దగ్గర నుంచి లేదు. అంతేకాకుండా మనందరికీ తెలుసు, ఈవెన్ ఈ మధ్య తెలంగాణలో ఇటువంటి ఘోరాలు ఎన్నో మహిళల మీద జరిగినాయి. మరి మన బాధ్యత ఏంటి? మహిళగా వేరే మహిళల పట్ల మనం తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన వాళ్ళైనా కూడా తప్పకుండా ఖండించాల్సిందే. అది కూడా చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఈవెన్ ఈ రీసెంట్గా జరిగిన సంఘటన గద్వాల్లో కూడా వాళ్ళ వెనక తిరిగే మహిళల పట్ల అలాగే కార్యకర్తల పట్ల అక్కడ వెనక తిరిగి వీళ్ళ కార్యకర్తలే వాళ్ళు న్యూడ్ కాల్స్ చేసి వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసింది ఎవరా అన్నది ఒకసారి కూడా అందరూ ఆలోచించాలి. కేవలం గద్వాల పట్టణంలోనే జరిగింది ఇది. అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇది ఒకటే కాదు, ఇంకొకటి ఏంటంటే సరిత ఉంది, ఒక మహిళ, ఒక బీసీ మహిళ. ఆమె అందరూ అన్నారు తప్పకుండా గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని. మరి ఆ మహిళ ఒక సాటి మహిళ, బీసీ మహిళ, ఆమెని ఓడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసింది అని చెప్పి తన మీద కూడా కామెంట్స్ వచ్చినాయి. మరి దాని గురించి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతిదీ కూడా ఒక నేను మహిళని అనుకుంటూ మీరు చెప్పేటారు. మా ఒక మహిళగా మనం కూడా వేరే మహిళలు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద మాట్లాడాల్సిన, వాళ్ళ గురించి ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇంకొకటి, మహిళలను గౌరవించాలి. మరి అటువంటప్పుడు మళ్ళీ ఎప్పుడు పాత పద్ధతి ఏంటి, గాజులు తొడుక్కున్నారంటే అది మహిళల్ని ఇన్సల్ట్ చేయటమే కాదా? ఆ తర్వాత అవతల వాళ్ళ రెస్పాన్స్ని బట్టి నేను మహిళని నన్ను అవమానించారు అంటూ ఎంతవరకు సమంజసం అన్నది మీరంతా కూడా ఆలోచించాలి. తర్వాత కూడా ఈ మధ్య చాలా చోట్ల అంటే ఒకలాంటి అంటే అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేశారు. చాలా బాగుంది అన్నారు. కానీ మేము కూడా పల్లెల్లో తిరుగుతున్నాము, పబ్లిక్ మధ్యలో ఉన్నాము. నిజంగా చెప్పాలంటే అనుకున్నంత అక్కడేమీ లేదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఏమన్నా అంటే నన్ను కాదు మోడీ గారు చూడండి అంటారు. మేము కూడా అడుగుతున్నాం, మోడీ గారు ఏం చెప్పారు? 10 సంవత్సరాల క్రితమే తప్పకుండా ప్రతి వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తాము అన్నారు. 10 సంవత్సరాలు అయింది, లేదు. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు? అవి ఏమీ లేవు. అంతేకాకుండా అన్నీ మోడీ గారిని చూసేయండి అంటారు. నేను ఒకటే కరెక్ట్, ఏమన్నా కావాలంటే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు
లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి లోకల్గా ఉన్న పార్టీ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోలేరు కదా. అంటే మనలో కూడా కొంచెం ఉండాలి కదా, మనం కూడా అలాగే ప్రతిదానికి కూడా ప్రజల పట్ల మనకి కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటే నన్ను చూసేయండి అని ఎవరిని అడుగుతారు. ఇక్కడ నన్ను చూసేని క్యాండిడేట్ చెప్పడం లేదు, మా మోడీ గారిని చూసేయండి అంటున్నారు. అంటే మనకి ఏమన్నా అవసరాలు ఉంటే ఏమన్నా కావాలంటే మనము ఎక్కడికి వెళ్తాం, మోడీ గారి దగ్గరికి వెళ్తామా, అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఇంకా కూడా చాలా విషయాల్లో రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంటే పిల్లైనా సరే పులవుద్ది. అలాగే కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు వాళ్ళు సహిస్తారు? మనము తీరు బాగుండి మనం మంచిగా మాట్లాడుతూ ఉంటే తప్పకుండా అవతలు కూడా దాన్ని తగినట్టే ఉంటుంది. మనం ఇష్టొచ్చేట్టు మాట్లాడి సమయం వచ్చేటప్పుడు నేను మహిళల్ని నన్ను ఎలా అవమానపరిచారంటూ ఎంత మంచిగా సమంజసం ఉన్నది ఆ అభ్యర్థి కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, చదువు, సంస్కారము, మంచితనము, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అంతేకాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థి మన డాక్టర్ వంశీచందర్ రెడ్డి. మరి వంశీచందర్ రెడ్డి తగిన మనిషి, పాలమూరు పట్టణ ప్రజలు ఇటువంటి వాళ్ళని ఇష్టపడతారు, ఒక మంచి మనిషి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ క్యాండిడేట్ నిలబెట్టారు. అటువంటప్పుడు ప్రజలు కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తారు. మన లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి అలాగే మన సీఎం వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు మధ్యలో కూడా అదే పార్టీ అభ్యర్థి మా ఎంపీగా ఉండుంటే అప్పుడు ఏమవుద్దంటే ఏ పని కూడా ప్రజలకు ఏం కావాల్సినా కూడా కింద నుంచి పై వరకు ఒకే వాళ్ళు ఉంటే తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపించి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళు ఆలోచన చేస్తారు. అట్లా కాకుండా థర్డ్ పర్సన్ ఇంకెవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే బ్రేకులు పడతాయి. ఎప్పుడైతే సాఫీగా సాగాల్సింది మధ్యలో అపోజిషన్ పార్టీ ఉంటే బ్రేకులు పడకుండా మన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మంచి ఏ పదన్నా కూడా మంచిగా చేయగలము. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా, అతనిలో ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ ఒక మహిళ అయినప్పుడు ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి ఆమెని హ్యాపీగా ఆమె వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగా కూడా ఇక్కడ వెళ్ళారు. మరి ఆవిడని అవమానపరిచినప్పుడు అదే వేరే పార్టీ వాళ్ళు అవమానపరిచారు. అటువంటప్పుడు మరి దానికి ఎవరు కూడా పెద్ద స్పందించలేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, అపోజిషన్ పార్టీలోని ఎవరైనా కానీ ఒక మహిళ గవర్నర్ ఉన్నారు, ఆమెకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆమెకి మంచి గౌరవం ఇచ్చి ఆమెను ఎంతో మంచిగా ఇచ్చేశారు. అది నిజంగా మాకు కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరి పట్ల ఎలా ఉంటారు అన్నది మనకు అర్థమైంది. ఒక మహిళ పట్ల ఆయన ఎంత మంచిగా ఉన్నారు. అదే కాకుండా రెండో విషయం ఏంటంటే మోడీ గారు ఇచ్చారు ఒక ప్రధానమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పెద్దన్న అనుకుంటూ సంబోధిస్తూ ఒక సీఎంకి పిఎంకి మధ్య ఏమైతే ఉండాల్సిందో ఆ రేపోర్ట్ని మంచిగా ఇచ్చేసారు. అంటే ఎలక్షన్ అప్పుడు వ్యక్తిగతంగా కాకుండా పార్టీల మధ్య భేదాలు ఉంటాయి, దాని మీదే కామెంట్ చేసేది తప్ప ఎప్పుడు కూడా మోడీ గారిని కూడా ఎప్పుడు ఏమనలేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారు ఎంత చక్కటి సంస్కారం ఉన్న మనిషి మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అయినా కూడా తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో అది వేరే సంగతి, ఎందుకంటే అప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా నేను వాదన చేశాను, నేను కొన్ని మాట, కానీ ఈరోజు నేను సీఎంగా ఉన్నాను, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూ నేను తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి అన్నారు. ఆయన అలాగే చేస్తుంటే ఆయన కూడా రెచ్చగొడుతూ దిగిపోతాడు, నెలలో దిగిపోతాడు, 2 నెలల్లో దిగిపోతాడు, అయిపోయింది ఆయన పని కామెంట్ చేస్తూ ఉంటే ఎవరికన్నా కూడా ఒక లిమిట్ వరకు కూడా వాళ్ళకి ఓపిక ఉంటుంది. సహనం నశించినప్పుడు న్యాచురల్గానే వాళ్ళకి ఇచ్చిన తగిన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దయచేసి మనం మాట్లాడేటప్పుడు మన సీఎం కానీ మన అభ్యర్థి కానీ తప్పకుండా ప్రజలకు మేలు చేయాలని, అంతేకాకుండా మన తెలంగాణకి రెండోసారి అంటే బూర్గల రామకృష్ణారావు గారు మొదటి సీఎం అయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ళకి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక సీఎం అయితే మన పట్టణమే కాక మహబూబ్నగర్ జిల్లా ప్రజలే కాకుండా మన అందరం కూడా గర్వించాల్సింది ఏంటంటే మన జిల్లా వాసుకి ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది మనం నిజంగా కూడా మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి వంశీచందర్ రెడ్డి పార్లమెంట్కి పంపిస్తే తెలంగాణ మనము మహబూబ్నగర్ మనం గౌరవించుకున్నట్టు. అందుకే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో
కొత్త ఉద్యోగాలు లేని వాళ్ళకంతా నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి ఆల్రెడీ రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా మహిళల పట్ల మహిళా సంఘాల పట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు. ఇచ్చిన ప్రతి పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపట్టాలి, వచ్చి ఇంకా 4 నెలలు కూడా కాలేదు, వెంటనే మనకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, ఎంపీ కోడ్ వచ్చింది. దానివల్ల ఆయన మనం అనుకున్నది మహబూబ్ నగర్ ప్రజలకి, పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఆయన మొన్ననే కొత్తకోటలో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, కార్నర్ మీటింగ్లో చెప్పారు. గురుమూర్తి స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను, ఆగస్ట్ 15th కల్లా మీకు నేను ఏ ప్రామిస్లు అయితే చేసిన, ముఖ్యంగా రైతు బంధు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది, రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, రుణమాఫీ చేస్తా అన్నారు, అది కూడా తప్పకుండా చేస్తారు. ఇవన్నీ గుర్తెరిగి దయచేసి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదంటే, మంచి వాగ్దాటి ఉన్న మనిషి, చక్కటి మనస్తత్వం ఉన్న వంశీ చంద్రన్ రెడ్డి గారికి ఓటేసి మనము మన ముఖ్యమంత్రి గారి పట్ల మన అందరి జిల్లా ప్రజలను కూడా ముఖ్యమంత్రి గారు వెనకాలే మేము ఉన్నామని చెప్తారని చెప్పేసి తప్పకుండా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కోటేసి మంచి మెజార్టీ గెలిపిస్తానని కోరుకుంటూ